అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకేసారి విడతల వారీగా ఎన్నికలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు, అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక 40 రోజుల్లో విడతల వారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు క్షేత్ర స్థాయిలో ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. రత్నం, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా అయితే మోగనుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజుల క్రితం అంటే దాదాపుగా జనవరి ఫిబ్రవరి నెలలో జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుకుంటా వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక పక్క సర్ర ఎన్నికలు, మరో పక్క ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాల సేకరణ లేట్ అవడంతో ఆ ఎన్నికలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హంగామా మొదలవుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఓవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరిగి నిన్న పూర్తి అయిపోయిన పరిస్థితి. మరోవైపు పార్టీల నేతలు కేడర్ ను అలర్ట్ చేయడంలో రానున్న 2 లేదా 3 నెలల లోపు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇదే విషయాన్ని ప్రభుత్వ వర్గాల నుంచి కానీ సచివాలయ వర్గాల నుంచి గత 2 రోజులుగా కూడా అక్కడ జరుగుతున్న చర్చలను బట్టి అర్థమవుతున్న పరిస్థితి. రాబోయే 3 నెలల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతాయని, ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పక్క యోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికల సంఘం కూడా గడువు పెంచిన పరిస్థితి ఉంది. అయితే జులై 30 నాటికి ఆ ముసాయిదా జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితాలో అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు సమర్పించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం షరతు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 28 వరకు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా బయటికి రానున్నది. అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు మొదలవుతాయనే సంకేతాలే మనకు వినబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 2nd వీక్ లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మొత్తానికి కూటమి సర్కారు ఫిక్స్ అయిపోయినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. తొలిత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇందుకోసం ముమ్మరంగా ఆ కసరత్తు ప్రారంభమైనట్లు కూడా మనకి ఆ సమాచారం అందుతున్న నేపథ్యంలో మొదట సెప్టెంబర్ లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత ఆ పంచాయతీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచన చేస్తుంది. ఓటర్ల జాబితా సిద్ధం కాకుండా వెళ్లటం కరెక్ట్ కాదని ఇప్పటిదాకా కొంత మేరకు 5 నుంచి 6 నెలలు ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అక్టోబర్ తొలి వారంలో ఓటర్ల జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం 2nd వీక్ లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తా ఉంది. నవంబర్ 1st వీక్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నవంబర్ 3 లేదా 4వ వారంలో కూడా నిర్వహిస్తే బాగుంటదని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు కూడా ఈ యొక్క సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జులై 27 నుంచి 45 రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి
ఆ ప్రభుత్వ కార్యక్రమాలు గాని, ప్రభుత్వం యొక్క విధి విధానాలు గాని, ప్రభుత్వం సాధించిన విజయాలు గాని, అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆ 2 ఏళ్ల ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరించాలని చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఆ యువత భవితకు, వాళ్ళ ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి, పెట్టుబడులు రాకతో ఉద్యోగుల కల్పన, చదువుల గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని కూడా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధుల్ని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఒక పక్క జోరు కొనసాగుతుందంటే ఖచ్చితంగా అవుననే అనాలా. ఇప్పటికే కొంతమేరకు రెస్ట్ తీసుకుని ఆపరేషన్ సర్జరీ జరిగేది. భుజానికి ఆపరేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ కొంతమేరకు ఆపరేషన్ తర్వాత యాక్టివ్ అవుతున్నారు అనే సూచనలే కనపడతా ఉన్నాయి. శుక్రవారం కార్యకర్తలతో, అన్ని నియోజకవర్గాల నేతలతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పవన్ కోసం పనిచేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే కూటమి నేతలు మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఏరియాల వారీగా సీట్లు విభజన ఎన్నికలకు సంబంధించి ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలనే దాని మీద కూడా ఇప్పటికే 3 పార్టీలు కలిసి కొంత మేరకు ఒక కొలిక్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీలు, మేజర్ మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా ఫైనల్ కాకపోవడంతో 3 కుటుంబాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలంటే మేజర్ పంచాయతీలు, మేజర్ మున్సిపాలిటీలు ఒక కొలిక్ వచ్చిన తర్వాత సీట్ల వివరాలు బయట పెట్టే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రత్నం, కార్యకర్తలను కూడా అటు కొన్ని దిశానిర్దేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. ఎన్నికలకి సిద్ధం అవ్వాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఏ విధంగా అయితే రంగులు సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక పక్క వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి తిరిగి 2 సంవత్సరాల ప్రభుత్వానికి సంబంధించిన విజయాలను కార్యకర్తలు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పాలని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు గాని, వాళ్ళ కోసం చేసిన పనులు గాని ప్రతి ఒక్కళ్ళు తెలియపరచాలని చెప్పిన నేపథ్యంలో మరోపక్క మన శుక్రవారం రోజున పవన్ కళ్యాణ్ తమ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశం. ఇద్దరు కూడా పోటాపోటీ, నిన్న చంద్రబాబు నాయుడు సమావేశం, మొన్న పవన్ కళ్యాణ్ సమావేశం చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికలకి సిద్ధమైనట్టే తెలుస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు సంబంధించి జనసేన, టీడీపీకి సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడ ఎవరు ఎక్కువ పోటీ చేయాలా, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు కూడా జనసేన పార్టీ ఎక్కువ పంచాయతీలు గాని, మేజర్ మున్సిపాలిటీ గాని అడుగుతున్నట్లు తెలుస్తా ఉంది. మిగతా ప్రాంతాల్లో టీడీపీ, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే బీజేపీకి సంబంధించి కూడా 1% పంచాయతీలు గాని, మున్సిపాలిటీలు గాని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గాని కేటాయించాలని పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఒక మాట చర్చించుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం, పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కొంతమేరకు మారబోతున్నట్లు కూడా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలుచుకొని రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు, అలాగే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చే విధంగా ప్రయత్నించేందుకు కూడా ఈ యొక్క ఎన్నికలు దోహదపడతాయని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, ఈ గెలుపు తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి 2029 ఎన్నికలకు
ఆ ముహూర్తం ఫిక్స్ చేయాలన్న నేపథ్యంలో ముఖ్యంగా మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పనితీరు మెరుగుపరుచుకొని పనితీరు చూపించిన తర్వాత 2029 ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధం అవ్వాల్సిన నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి కీలకం కానున్నాయి. ఆ విధంగానే మార్పులు చేర్పులు చేసుకుంటూ రాబోయే 3 నెలల లోపు ఎన్నికలు పూర్తి చేసే అవకాశాలు అయితే మెండుగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది రత్నం. థ్యాంక్ యూ నాగేశ్వరం.